ఆధ్యాత్మిక మిత్రులారా, రామ రావణ యుద్ధంలో జరిగినటువంటి భయంకరమైన హింసాకాండకు శాంతి హోమాలు జరిపించాలని మాల్యవంతుడు, శ్రీరాముడు, విభీషణ, సుగ్రీవుడు మొదలైన వారు సంకల్పించడంతో వేద పండితుల ద్వారా వారం రోజుల పాటు శాంతి హోమాలు, అనేక ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఈ యుద్ధంలో పాల్గొన్న వారందరూ కూడా అన్ని రెండు వైపులా ఉన్నటువంటి వారు, మిగిలిన వారు అందరూ కూడా ఆ శాంతి హోమాల్లో పాల్గొని ఆ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత మాల్యవంతుడు రాముని సూచన మేరకు మాత మండోదరిని సంప్రదించితే ఆమె తను రాజ్యపాలన వైపు రానని, విభీషణుడు లంకకు రాజుగా ఉంటాడని, తను అశోక వాటికలో వానప్రస్థ జీవితాన్ని గడుపుతానని చెప్పడంతో, అదేవిధంగా మాల్యవంత లక్ష్మణుల సారథ్యంలో విభీషణునికి పట్టాభిషేకం చేస్తారు. బంగారు బిందెలతో సాగర జలాలను తెప్పించి వాటి ద్వారా విభీషణునికి స్నానం చేయించి మాల్యవంశుని వంశానుచారంగా విభీషణునికి రాజ్యాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత రాజ్యాభిషేకం జరిగిన తర్వాత రాముని వైపు ధర్మయుద్ధంలో పాల్గొన్నటువంటి వీరులందరికీ కూడా విభీషణుడు బహుమతులను పంచడం జరుగుతుంది. ఆ రకంగా వీరందరూ కూడా వారం రోజుల పాటు భయంకరమైనటువంటి నరసంహారం జరిగిన కారణంగా శాంతి హోమాలు, ధార్మిక ప్రవచనాల్లో పాల్గొని వారందరూ కూడా ఆ వారం రోజులు లంకలో విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత రామునికి సహాయంగా వచ్చినటువంటి అనేక ప్రాంతాల వాళ్ళందరూ కూడా తమ తమ ప్రాంతాలకి వెళ్ళడం ప్రారంభించారు. అయితే వారికి నాయకులుగా ఉన్నవారు, అనేక రాజ్యాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన వారు రాముని యొక్క సందేశాన్ని వినడం కోసం వారు మాత్రం ఆగిపోయారు. తతిమ వాళ్ళందరూ కూడా తమ తమ ప్రాంతాలకు వెళ్ళారు. సుషేనుని వైద్యంతో సీతారాములిద్దరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఆ తరువాత వారికి సేవలు చేస్తున్నటువంటి అనురాధ, ఊర్వేలులు వీరందరూ కూడా వీళ్ళతో కలిసి ఉండడం ప్రారంభించారు. ఆ తర్వాత సీత ఏముంటుంది అంటే, అనురాధ మనసు రాహుల్పై ఉందని, వారిద్దరికి వివాహం చేస్తే బాగుంటుందని రామునికి సూచిస్తుంది. అలానే ఉర్వేలి, నిర్వాణులు కూడా కలిస్తే బాగుంటుంది అనేటటువంటి భావాన్ని కూడా సీత సూచనతో రాముడు తెలుసుకుంటాడు. వారి నలుగురు భావాలు అలాగున్నాయని తెలిసిన తర్వాత సీతారాములు ఈ విషయాన్ని
విభీషణ సరమలతోనూ మాత మండోదరితోనూ చర్చిస్తారు. దానికి వారు వరుల తరపు వారు అంగీకరిస్తే మేము అలాగే చేస్తామని చెప్పేసి వీరు అలాగంటారు. ఆ తర్వాత మాత మండోదరి అంటుంది, రామ, నీ శత్రువు కూతుర్ని నీ మేనల్లుడికి ఇచ్చి వివాహం చేస్తావా అని అడుగుతుంది. మాత, నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. దశాననుడు పరమశివభక్తుడు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన అలా తయారు చేసినవి. ఆయన సీతను తన సహజ దేవతగా భావించే కన్యాకుమారిగానే ఆయన భావించారు తప్ప వేరే రకమైన భావన లేదు. మీరు అనురాధ ఉర్వేల ద్వారా మీరు సంపూర్ణ సహకారాన్ని సీతకు అందించారు. త్రిజట సుజటల ద్వారా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆయనలో మహత్వాకాంక్ష తప్ప మరొక రకమైనటువంటి చెడు భావన లేదు. ఆయన నేను ఎప్పుడూ కూడా శత్రువుగా భావించలేదు అని చెప్పి వాళ్ళు అంటారు. ఆత్మీయుల యొక్క సంగమం అలా ఉంటుంది. అసలు బ్రహ్మభావంలో ఉన్న వాళ్ళకి శత్రువులు అంటే ఎవరు ఉంటారు? బ్రహ్మభావంలో ఉన్న వారికి సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలోనూ ఆ బ్రహ్మమునే చూస్తారు. అటువంటి వాళ్ళు స్త్రీ పురుష భావనే ఉండదు వారికి. నాలో ఉన్నదే అంతటా ఉందనుకునే వారికి శత్రువులు అంటే ఎవరు ఉంటారు? ఆ రకంగా వారు ఇటు ఆర్యావర్తానికి ఇటు లంకకు మైత్రి బంధాన్ని ఈ రకంగా ఏర్పాటు చేయాలనుకుని ఉండి ఉంటారు. హరి ఓం.